ఈవినింగ్ టైంలో ఇక్కడ ఉన్నటువంటి యూదులు పిల్లలందరూ కూడా ఈ పార్క్ దగ్గరికి రావడం జరుగుతుంది. సో ఈ పార్క్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. సో ప్రజెంట్ అయితే అక్కడ ఒక బర్త్డే పార్టీ జరుగుతుంది. సో పిల్లలందరినీ ఆడిస్తున్నారు ఒక హోస్ట్ అయితే. דור אתה תיפול. לעזוב את המצנח, לצאת מהמצנח, אחרת אני עוצרת את המשחקים. חבר'ה, אני מקבל את השלוש, אחרת אני מקבל את המצחקים, כולם עוזבים ומגיעים אליי. 1, 2, 3. תודה רבה. מה? כולם עוצבים אותי. אוקיי, כולם תופסים את המשחק מתחת. יפה מאוד, תעשו את המשחק ולעבור. לא. אוקיי, שימו לב ילדים, אני רוצה בבקשה אליי 4 הורים אנשים שחייבים לעשות איתנו משהו מדהים. אתם שוב, בואי נגיד, תקשיבי מה הולך לקרות. 4 הורים, אני חוזרת ומבקש שבואו, רק שנייה אני מבינה, לא יותר מדי, לא תשגעו. పేషెంట్కి బ్లడ్ రిలేటెడ్ సర్వీస్ ఇస్తున్నప్పుడు కంపల్సరీగా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. సో అది ఎలా అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సర్వీస్ ఇచ్చే ముందు, సర్వీస్ ఇచ్చిన తర్వాత కూడా కంపల్సరీగా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో నేను ఇప్పుడు చూపిస్తాను. నేను బ్లడ్ రిలేటెడ్ సర్వీస్ ఇచ్చినప్పుడు అయితే కనుక ఎలా వాష్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ కిట్. ఇది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి మనం. సో పేషెంట్కి మనం వెళ్ళిన ఫ్యామిలీలో ఒకవేళ వాళ్ళ దగ్గర లేకపోతే మనం కంపల్సరీగా వాళ్ళతో రప్పించి పెట్టించుకోవాల్సి ఉంటుంది. ఉంటే ఓకే. సో ప్రతి దాంట్లో కూడా ఇది ఉంటుంది. పాలిథిన్ అంటారు దీన్ని. సో దీంతో హ్యాండ్స్ వాష్ చేసుకోవాలన్నమాట బిఫోర్ సర్వీస్. బ్లడ్ రిలేటెడ్ సర్వీస్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా హ్యాండ్స్ వాష్ చేసుకుని చెయ్యాలి. నార్మల్ సర్వీస్ ఇచ్చినప్పుడు అయితే ఇలా వాష్ చేసుకుంటే సరిపోతుంది. బిఫోర్ సర్వీస్ అండ్ ఆఫ్టర్ సర్వీస్ కంపల్సరీగా ఇలా వాష్ చేసుకోవాలి కంపల్సరీ. సో ఇలా సరిపోతుంది. నార్మల్ సర్వీస్కి అయితే కనుక ఒక మంచి క్లాత్స్ మనం వైప్ చేసుకుని హ్యాండ్లో యూజ్ చేసుకుని సర్వీస్ ఇచ్చేయచ్చు. సో బ్లడ్ రిలేటెడ్ ఎప్పుడైతే చేస్తున్నామో దానికి కంపల్సరీ ఇది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది బ్లడ్లా ఉంటుంది. సో ఇలా బాగా వాష్ చేసుకుని సేమ్ సో ఒక వెట్ క్లాత్ తోటి, ఒక డ్రై క్లాత్ తోటి నీట్గా క్లీన్ చేసుకోవాలి. యూజువల్ అయితే కనుక ఒక సర్వీస్ ఇచ్చిన తర్వాత ఈ క్లాత్ వాష్ చేయాలి కంపల్సరీగా. సో ఒక్క సర్వీస్కి మించి ఎక్కువ యూజ్ చేయకూడదు క్లాత్ కూడా ఇది. సో కంప్లీట్గా డ్రై అయిపోయినాయి. ఇప్పుడు హ్యాండ్లో చేసి వేసుకోవడం. సో
సో ఇప్పుడు సర్వీస్కి రెడీ. నార్మల్ సర్వీస్కి అయితే కనుక ఓన్లీ సోప్ సరిపోతుంది. బ్లడ్ రిలేటెడ్ సర్వీస్కి అయితే కనుక కంపల్సరీ మనం పాలిథిన్తో వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా సర్జికల్ హ్యాండ్ గ్లౌజెస్ అయితే కనుక యూజ్ చేసే విధానం ఉంటుంది. ఈవెన్ మనం టచ్ చేయకూడదు వాటిని. ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర లేవు అవి. నెక్స్ట్ టైం నేను అవి తీసుకొచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను సర్జికల్ హ్యాండ్ గ్లౌజెస్ ఎలా వేసుకోవాలి, ఎలా తీయాలి అనేది. ఓకే, ఇలా నేను సర్వీస్ ఇవ్వడానికి రెడీ. ఇప్పుడు లాస్ట్ వీక్ మా ఎంప్లాయర్ స్టెప్స్ దిగే టైంలో స్కిడ్ అయ్యి పడిపోవడం జరిగింది. అప్పుడు కాళ్ళు కొంచెం కట్ అయింది. స్టెప్స్ కొన్న టైల్స్ ఎడ్జెస్ ఉంటాయి కదా, వాటితోటి కొంచెం స్కిన్ కట్ అయింది. దానికి నేను డ్రెస్సింగ్ చేస్తూ ఉంటా డైలీ. సో సర్వీస్ ఇచ్చేసిన తర్వాత సేమ్ ప్రొసీజర్. తీసేటప్పుడు కూడా ఏంటంటే సర్వీస్ ఇచ్చిన తర్వాత కూడా చాలా కేర్ఫుల్గా తీయాలి. ఈవెన్ టచ్ అవ్వకూడదు. ఎక్కడ కూడా మనకు టచ్ కాకుండా తీయాలి హ్యాండ్ గ్లౌజెస్ అయితే కనుక. ఫస్ట్ ఇక్కడ ఇలా పట్టుకొని మిడిల్లో పట్టుకొని ఇలా వచ్చేస్తుంది ఇది. ఓకే, ఒకటి వచ్చేసింది. బట్ ఇది కూడా టచ్ చేయకూడదు కదా. సో అప్పుడు 2 ఫింగర్స్ ఇలా లోపలికి పెట్టి ఇలా 2 ఫింగర్స్ లోపలికి పెట్టి జస్ట్ ఇలా. సో ఎక్కడ కూడా బయట వైపు మన హ్యాండ్ టచ్ అవ్వకూడదు సర్వీస్ ఇచ్చేసిన తర్వాత. ఓకే, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ మాస్క్. సో ఇలా మనం వీటిని త్రో చేసేది వెంటనే. సో సర్వీస్ ఇవ్వడం, సర్వీస్ ఇచ్చే ముందు ఎలా క్లీన్ చేసుకోవాలంటామో సేమ్ అలానే సర్వీస్ అయిపోయిన తర్వాత కూడా సేమ్ అలానే వాష్ చేసుకోవాలి. ఇక్కడ వరకు వాష్ చేసుకోవాలి హ్యాండ్స్ కంపల్సరీగా. పేషెంట్ కండిషన్ ఎలా ఉన్నా కానీ మన సేఫ్టీ ఇది. సో ఇది కంపల్సరీ మనం మెయింటైన్ చేసుకోవాలి. ఎక్కువగా హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళకి తెలుసు ఈ క్లీనింగ్ అయితే కనుక. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఆపరేషన్ థియేటర్లో అయితే ఇలా వాష్ చేసుకొని వెళ్ళే వాళ్ళం. సో ఇప్పుడైతే లంచ్ అయిపోయింది. మా ఎంప్లాయర్ రెస్ట్కి వెళ్ళిపోయారు. నాకు కూడా రెస్ట్ టైం. ఇప్పుడు 2 o'clock అవుతుంది టైము. 5 మళ్ళీ 5 o'clockకి వెనక్కి వస్తారు. సో 5 o'clock వరకు నాకు రెస్ట్ అనమాట. సో ఇప్పుడు నేను షూట్కి వెళ్ళొచ్చు, లేదంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చు తిరగడానికి, లేదంటే ఏదైనా థింగ్స్ కావాలంటే కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి బయటికి వెళ్తున్నాను. సో గ్రాసరీస్ తీసుకురావడానికి. ఇన్కేస్ ఏదైనా పార్టీలు అలాంటి టైంలో ఏమన్నా గ్రాసరీస్ అయిపోతే కనుక వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాను. ఏమైనా పార్టీస్ అలాంటివి ఉంటే కనుక కంపల్సరీ ఇండియన్ ఫుడ్ ప్రిఫర్ చేస్తారు వీళ్ళైతే కనుక, మా ఫ్యామిలీ వాళ్ళు అయితే కనుక. సో అవి ఇక్కడ లోకల్లో దొరకవు. నేనున్న దగ్గరలో అయితే కనుక ఒక 2-3 సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, బట్ అవి ఇక్కడ దొరకవు. కంపల్సరీగా నేను మక్నయోదా దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. సో మక్నయోదా ఆల్రెడీ నేను మీకు లాస్ట్ టైం చూపించాను కదా, మక్నయోదా మార్కెట్ అని చెప్పేసి. సో అక్కడే మనకి ఇండియన్ స్టోర్ ఉంది. సో అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను అనమాట నాకు కావాల్సినవి. సో ఇప్పుడు వెళ్తున్నాను బయటకు వెళ్ళి గ్రాసరీస్ అన్ని తీసుకుని వచ్చి. సో నెక్స్ట్ ఏదైనా పార్టీ ఉన్నప్పుడు అవి యూజ్ చేయడానికి తెచ్చిపెట్టుకుంటా స్పేర్లో ముందుగానే. సో వెళ్తున్నా ఇప్పుడైతే ఇక్కడ నుంచి 20 minutes నేనున్న ప్లేస్ నుంచి అయితే కనుక. సో వెళ్ళి అవి తీసుకురావాలి ఇప్పుడు.
వచ్చేసి జెరూసలేంలో ఉన్న మక్నయూదా మార్కెట్, హోల్సేల్ మార్కెట్ ఇది జెరూసలేంలో. సో చాలా హిస్టరీ ఉంది ఈ మార్కెట్కి. సో ప్రీవియస్ వీడియోస్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆల్రెడీ. ఈ బ్రదర్ వచ్చేసి కేరళ నుంచి, పేరైతే వినయ్. నేను వర్క్ చేసిన దగ్గర ఇతను కూడా వర్క్ చేస్తారు. సో మార్కెట్లో మీట్ అయ్యారు. కోకోనట్స్ మార్కెట్ నుంచి అయితే నాకు కావాల్సిన థింగ్స్ అన్ని కూడా నేను తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాను అపార్ట్మెంట్కి. నాకు ఇంకా షూట్ ఉంది కొంచెం, సో అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను, నేను షూట్ ఎలా చేసుకుంటాను అనేది. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇయర్లీ బోనస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి. ఈరోజు వచ్చేసి ఇజ్రాయెల్లో కేర్ గివర్గా వర్క్ చేసే వాళ్ళకి ఇయర్లీ బోనస్ అమౌంట్ ఎంత వస్తుంది, ఓకే, దాని గురించి డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు అయితే కనుక. సో ప్రీవియస్ వీడియోస్లో మీకు ఆల్రెడీ నేను శాలరీ బెనిఫిట్స్ చెప్పాను, అండ్ హాలిడేస్ మనీ ఎంత వస్తుంది, అండ్ పెన్షన్ అమౌంట్ ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నా. ఇయర్లీ బోనస్ అమౌంట్ ఎంత వస్తుంది అనేది మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి కంప్లీట్ లిస్ట్ అనమాట. మనకి ఇయర్కి పెరుగుతూ ఉంటుంది. ఇదైతే కనుక ఫస్ట్ ఇయర్ ఉన్న అమౌంట్, ఫస్ట్ ఇయర్ ఒక అమౌంట్ ఉంటుంది, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, అలా మన ఎన్ని ఇయర్స్ ఇక్కడ వర్క్ చేస్తే అన్ని ఇయర్స్కి ఈ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది అనమాట మనకి. సో అది కూడా నేను మీకు ఇది ఏదైతే ఉందో ఇది నేను మీకు స్క్రీన్ మీద పెడతాను, దాన్ని మీరు కాపీ చేసి పెట్టుకోవచ్చు. సో మీ ఎంప్లాయర్కి చూపించవచ్చు ఇది. సో వాళ్ళు ఒకవేళ ఇక్కడున్న అమౌంట్ కంటే తక్కువ ఇస్తే కనుక మీరు వాళ్ళని అడగటానికి ఉంటుంది, లేదంటే ఏజెన్సీ వాళ్ళ ద్వారా కూడా మీరు ఇది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో దీని గురించి డీటెయిల్స్ మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా తీసుకోవాలి, ఎంత అమౌంట్ మనకు వస్తుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, ఇక్కడ వరకు ఈ వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి. ఇక్కడ వరకు ఈ వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోకి షూట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు నా రూమ్కి వెళ్తున్నా. సో ఇది నా రూము. లాస్ట్ టైం ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా, బట్ నా బెడ్ అయితే చేంజ్ చేశారు. లాస్ట్ టైం మీరు హోమ్ టూర్ వీడియోలో చూసారు కదా, ఆ బెడ్ చేంజ్ చేశారు, ఎందుకంటే అది కొంచెం సౌండ్ వస్తుంది. సో దానివల్ల నేను మేడంకి ఇన్ఫార్మ్ చేస్తే మేడం అది తీసేసి కొత్త బెడ్ కొని ఇచ్చారు నాకు. వర్షం పడుతుంది బయట బాగా. సో ఇప్పుడు ఫ్యామిలీ టైం.
ఇండియాకి కాల్ చేయాలి పాపకి. హాయ్ బబ్లీ. నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా. స్కూల్కి వెళ్ళి వచ్చేసావా? ఓకే. తిన్నావా లేదా మరి? ఏం కర్రీ అమ్మ ఈరోజు? చికెన్ కర్రీయా? ఎవరు చేశారు? అమ్మ చేసిందా? ఓకే ఓకే. బాగుందా మరి? ఓకే. ఇంకా ఎలా ఉన్నారు మీ ఫ్రెండ్స్ అందరు? ఎలా ఉన్నారు స్కూల్లో? బాగున్నారా? బాగున్నారమ్మా. లంచ్ చేసారు, పడుకున్నారు ఇప్పుడే. ఓకేనా, మళ్ళీ 5 o'clock లేస్తారు, అప్పుడు మళ్ళీ కాఫీ ఇవ్వాలి. మేడం కూడా బాగున్నారు. అందరం కలిసి లంచ్ చేసాం ఇప్పుడే. మేడం వాళ్ళు వెళ్ళిపోయారు లోపలికి, నేను రూమ్ కి వచ్చాను అనమాట. షూట్ అంటే చిన్న షూట్ చేసుకుని ఇప్పుడు రూమ్ లో ఉన్నా ఇప్పుడైతే. ఓకే అమ్మ. హాయ్ చిన్న. నేను బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? చికెన్ కర్రీ చేసావంట కదా? అవును. నాకేది మరి? సరే సరే ఓకే. ఇంకా ఎలా? మాది రోజు చికెన్ లంచ్ కి. మనకి KFC చికెన్ ఉంటుంది కదా, అలాంటిది అనమాట. చికెన్ స్నేచల్ అని. అందరూ అందరూ బాగున్నారమ్మ. ఇక్కడ అందరం బాగున్నాం. అందరూ బాగున్నాం. నెక్స్ట్ వీక్ వెళ్తాం అక్కడికి మళ్ళీ మేడం వాళ్ళ ఇంటికి. మేడం హెల్త్ బాగానే ఉంది, బాగానే ఉన్నారు మేడం. ఇప్పుడైతే సారీస్ స్టాక్ వచ్చేసిందా చిన్న? వచ్చింది, నన్ను తీసుకొస్తాము. మళ్ళీ అదే సారీస్ కావాలని చెప్పారు, మళ్ళీ ఆర్డర్ పెట్టాలి. ఓకే. ఎన్ని మొత్తం 100 సారీస్ వచ్చేసినాయి కదా ముందు పెట్టినవి? పూజిత సారీస్ ఓనర్ గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు, స్కూల్ కి వెళ్ళి వచ్చారు. ఓకే ఓకే. సరే అయితే జాగ్రత్త. మళ్ళీ ఈవినింగ్ చేస్తానులే, నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ చేస్తాను మళ్ళీ. ఓకే బాయ్. బబ్లీకి బాయ్ చెప్తాను. బాయ్ బబ్లీ. ఓకే, ఐ లవ్ యూ. ఓకే అమ్మ, బాయ్. ఓకే. సో ఫ్యామిలీ వాళ్ళతో పాపతో మాట్లాడాను ఇప్పుడైతే. సో మాదొక షాప్ ఉందన్నమాట. మా పాప నేమ్ తోటి ఒక సారీ షాప్ ఉంది మాకైతే ఇండియాలో. సో ఇది మా షాపు బ్యానర్ అయితే ఇలా ఉంటుంది. సో కొంచెం స్టాక్ అది వస్తుందంటే ఇప్పుడు కొంచెం ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి. సో తను బిజీగా ఉన్నారు ఇప్పుడు. ఓకే సరే, ఇప్పుడైతే రెస్ట్ టైం నాకు. కొద్దిసేపు పడుకొని మళ్ళీ ఈవినింగ్ డ్యూటీ స్టార్ట్ అవుతుంది 5 o'clockకి. అండ్ మళ్ళీ డ్యూటీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎడిటింగ్ నైట్ 10, 11 వరకు ఎడిటింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇప్పుడైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను. సో రెస్ట్ తీసుకుని ఇంకా నెక్స్ట్ డ్యూటీ ఎలా ఉంటుంది, అది ఈవినింగ్ 5 o'clock నుంచి నా డ్యూటీ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఓకే. ఇది వచ్చేసి రూమ్ హీటరు. సో జెరూసలేంలో ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా కూల్ గానే ఉంటుంది. బట్ ఆ రూమ్ టెంపరేచర్ ని నార్మల్ లెవెల్లో పెట్టడానికి నేను ఎప్పుడు కూడా ఈ హీటర్ ఆన్ చేసి పెడతాను మా ఎంప్లాయర్ కోసం. సో నా రెస్ట్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది. టైం 5 అవుతుంది ఇప్పుడు. సో మా ఎంప్లాయర్ వస్తారు. సో కాఫీ రెడీ చేసి ఇవ్వాల్సి ఉంటుంది, నార్మల్ కాఫీ. Hi boss. Was it? Ken boss. One photo? Okay. Ken boss.
చలో అండ్ కాఫీతో పాటు ఇది కూడా ఇవ్వాలి. సో ఇది వచ్చేసి చీజ్ కేక్ అనమాట. దీంతో పాటు అండ్ ఫ్రూట్ ఒకటి. Ken? Yes, boss. So, orange and cake. חלוקים על זה איך מגיעים לשם. אני לא חושבת שיש ספק שכל עוד חמאס צבאי ושלטוני בעל נשק וממון ברצועת עזה, אין פה סיכוי לשלום הזה. సో మేడం ఉంటే మేడంకి కూడా సేమ్ ఇదే ప్రొసీజర్లో ఇస్తూ ఉంటాను. సో మేడం ఈరోజు లేరు, ఇంట్లో బయటకు వెళ్ళారు ఈవినింగ్. సో ఓన్లీ బాస్కి. సో అయిపోయింది. సో మళ్ళీ 8 o'clockకి డిన్నర్ ఇవ్వాలి. ఓకే, డిన్నర్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా టీవీ చూస్తున్నారు ప్రజెంట్ అయితే మా ఎంప్లాయర్. ఇప్పుడు నాకు డిన్నర్ టైము. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది ఈవినింగ్. ఇప్పుడు టైము 8 o'clock అవుతుంది. సో మా ఎంప్లాయర్కి డిన్నర్ రెడీ చేస్తున్నాను. ఈరోజు మా ఎంప్లాయర్కి నేను ఇచ్చే డిన్నర్ అయితే కనుక అవకాడో, సాల్ట్ ఫిష్ అండ్ బ్రెడ్, చీజ్, దాంతోపాటు క్యాబేజ్ సలాడ్. ఇది ఈరోజు మా ఎంప్లాయర్ డిన్నర్ అయితే. నా ఎంప్లాయర్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. డిన్నర్ అయిపోయిన వెంటనే బ్లాక్ టీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను బ్లాక్ టీ ప్రిపేర్ చేస్తున్నాను. బ్లాక్ టీతో పాటు 1 piece డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అరబిక్లోని అండ్ హిబ్రూలోను కూడా డేట్స్ని, అదే ఖర్జూరాన్ని తమార్ అంటారు. హిబ్రూలోని అండ్ అరబిక్లో కూడా సేమ్ వర్డ్
సో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నాకు రెస్ట్ టైము. సో రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి ఇప్పుడైతే కనుక. ఓకే, సో ఇంకా నేను రూమ్కి వెళ్ళి నా వర్క్ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. సో మొత్తం డే మొత్తం షూట్ అయిందంతా కూడా ఇంక ఈవినింగ్. సో ఈ టైం నుంచి ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఎడిటింగ్ చేసుకోవడం అండ్ తర్వాత వచ్చేసి థంబ్నైల్స్ చేయడం అండ్ షార్ట్స్ రెడీ చేసుకోవడం అలా అనమాట. 1 by 1 ఇంకా అన్నీ రెడీ చేసుకుని 1 by 1 అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను. Bluetooth connected. సో మార్నింగ్ నుంచి చేసిన షూట్ అంతా ఇంకా ఇప్పుడు లోడ్ చేసుకుంటాను సిస్టంలో. సో ల్యాప్టాప్లో లోడ్ చేసుకుని సో ఇంక ఇది లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇంక ఎడిటింగ్ స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా ఈ టైంలోనే నాకు ఫ్రీ దొరికేది. సో అదే టైంలో ఇంకా ఫేస్బుక్లో ఏమైనా రిక్వెస్ట్లు కానీ అలాంటివి ఏమైనా వస్తే అవి చెక్ చేసుకోవడం, తర్వాత ఇన్స్టాగ్రాము. సో ఈ లోడ్ అయ్యే టైంలో ఇవన్నీ చెక్ చేసుకుని ఏమన్నా మెసేజెస్ అలాంటి వాటికి ఏమైనా రిప్లై చేయడం ఇదే టైంలో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా థంబ్నైల్స్ ఏమైనా చేసిన వీడియోస్ ఉంటాయి కదా, వాటికి థంబ్నైల్స్ కూడా ఇంకా ఇదే టైంలో చేసుకుంటా. కాల్ చేస్తారు. ఇది వచ్చేసి ఈవినింగ్ 8 o'clockకి నా డ్యూటీ అయిపోతుంది. సో డ్యూటీ అయిపోయిన తర్వాత నేను రూమ్కి వచ్చి నా వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాను. లైక్ ఎడిటింగ్ కానీ అప్లోడింగ్ అలాంటివన్నీ కూడా ఈ టైంలో నేను చేసుకుంటూ ఉంటాను. సో ఈ షూట్ నేను చేసింది అయితే కనుక మండే. నాకు సండే ఒకలా ఉంటుంది డ్యూటీ, మండే ఒకలా ఉంటుంది, మిగతా డేస్ ఒకలా ఉంటుంది, అండ్ సాటర్డే ఒకలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టైము అది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ప్రతి కేర్ గివర్కి నాకున్నట్టుగానే డ్యూటీస్ ఉండవు. సో చాలామందికి కష్టమైన పనులు ఉంటాయి, కొంతమందికి ఈజీ అయిన పనులు కూడా ఉంటాయి. నా ఎంప్లాయర్ కండిషన్ని బట్టి నా డ్యూటీ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎంప్లాయర్ దగ్గర వర్క్ చేయడానికి వస్తామో అతని హెల్త్ కండిషన్ని బట్టే మన వర్క్ అనేది ఉంటుంది, హార్డ్ వర్క్ లేకపోతే ఈజీ వర్క్ అనేది. సో చాలామంది అనుకుంటున్నారు నాకున్నట్టుగానే అందరికీ కూడా ఇలాంటి జాబ్సే ఉంటాయని అనుకోవద్దు. పేషెంట్ కండిషన్ బట్టే మన జాబ్ ప్రొఫైల్ అనేది మారుతూ ఉంటుంది. సో వీల్ చైర్ పేషెంట్కి అయితే కనుక మనం వీల్ చైర్తో క్యారీ చేయవలసి ఉంటుంది. బెడ్ రిడెన్ పేషెంట్ అయితే కనుక క్రెయిన్తో మనం మూవ్ ఆన్ చేస్తూ ఉండాలి. సో అలా పేషెంట్ని బట్టే మన ప్రొఫైల్ అనేది మారుతూ ఉంటుంది. సమ్ కేసెస్లో పేషెంట్ కండిషన్ బట్టి శాలరీ కూడా హయ్యర్ లెవెల్లో కూడా ఉంటుంది. కొంచెం బెడ్ రిడెన్ పేషెంట్స్కి ఉన్న వాళ్ళకి శాలరీ డిఫరెంట్గా ఉంటుంది, నార్మల్ పేషెంట్స్కి ఉన్న వాళ్ళకి శాలరీ డిఫరెన్స్ ఉంటుంది. సో అలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, ఇజ్రాయెల్లో వర్క్ చేసే కేర్ గివర్స్కి ఏజెన్సీ నుంచి 24/7 సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఇదే కాకుండా ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఏజెన్సీ నుంచి సోషల్ వర్కర్ రావడం. సో మన హెల్త్ కండిషన్ ఎలా ఉంది, మనకిచ్చే బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అలాంటివి కనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతి కేర్ గివర్కి కూడా ఏజెన్సీ నుంచి దొరికే సపోర్ట్. ఇన్ కేసు ఎంప్లాయర్ ఫ్యామిలీ నుంచి కానీ ఎంప్లాయర్ నుంచి కానీ మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఫస్ట్ మీరు ఏజెన్సీకి ఇన్ఫామ్ చేయవలసి ఉంటుంది. ఈవెన్ మీకు వాళ్ళకి జరిగిన ఇబ్బంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు వీలు కాకపోతే ఈవెన్ టైప్ చేసినా సరే ఏజెన్సీ వాళ్ళు రెస్పాండ్ అవ్వడం, మీ దగ్గరికి రావటం, మీకున్నటువంటి ప్రాబ్లమ్ని వాళ్ళు
క్లియర్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు వర్క్ చేస్తున్న ప్లేస్లో మీకున్న ఇబ్బందుల వల్ల మీరు పని చేయలేకపోయినా సరే మిమ్మల్ని ఆ ఫ్యామిలీ నుంచి తీసుకువెళ్ళిపోయి ఏజెన్సీ వాళ్ళు వేరే ఫ్యామిలీలో మీకు జాబ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. మరికొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ వరకు ఈ వీడియో చూసుంటే కనుక థ్యాంక్ యూ. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్.